బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో సార్. ప్రీవియస్ ఎపిసోడ్స్లో కొన్ని మనం విశ్వం ఇచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి, ఆ సైన్స్ గురించి మీరు మాకు ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఒక బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్. అలాగే దాంతోపాటుగా విశ్వం నుంచి మనకి ఏదైనా మాటలు కానీ లేకపోతే సందేశాలు కానీ స్టేట్మెంట్స్ కానీ ఎస్, వస్తూ ఉంటాయా? అవి ఏ విధంగా ఉంటాయి? 100% విషయం కొన్ని స్టేట్మెంట్స్ చెప్తుంది. ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్తే. రైట్, వైబ్రెంట్ వంశీ హియర్, యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సో పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ యూనివర్స్. ఓకే, ఈ అనంతమైన విశ్వము కొన్ని స్టేట్మెంట్స్ చెప్పింది. ఓకే, అది 110% మనం ఫాలో అయితేనే లైఫ్లో మల్టీ మిలీనియర్స్ అవ్వచ్చు. ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, ఏమి ఎఫర్మేషన్స్ చేసినా 110% రిజల్ట్ రావాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆ మార్పులే, ఆ చేంజెస్సే, ఆ ట్రాన్స్ఫర్మేషన్సే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. ఎవరు? ఈ అనంతమైన విశ్వం. ఏంటి అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యూ విన్. ఓకే, సి మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఎ గేమ్. ఓకే, సో ఈ గేమ్లో మనం గెలవాలా. మీరు గెలిచినంత వరకు కూడా గేమ్ అనేది అవ్వదు. సి భగవద్గీతలో ఏమి రాసిందంటే 88 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి జన్మని రాసింది. బైబిల్లో ఇంకో జన్మ లేదని రాసింది. సో ఏది నమ్ముదాం? ఉన్నది ఒక్కటే లైఫ్, ఉన్నది ఒక్కటే జిందగీ. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ మన లైఫ్లో ఏమి జరగబోతుందో కూడా మనకు తెలియదు, క్లారిటీ లేదు. సో ఇంకా ఎన్నాళ్ళు కాంప్రమైజ్ లైఫ్? ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ ఇంటి యొక్క ఇష్ట దైవాల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉంటారా? ఏమైనా పని చేయడం స్టార్ట్ చేస్తారా? ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యూ విన్. మీ జీవితంలో మీ గెలిచినంత వరకు మీ జీవితం అనే గేమ్ ఆగదు. ఇప్పటివరకు ఏమైనా అచీవ్మెంట్స్ చేసి ఉంటే అవి జస్ట్ కామాలు పెట్టుకోండి. ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు. మీ సక్సెస్కి, మీ అచీవ్మెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు. నిజమైన ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే డెడ్, చనిపోయినప్పుడు పడుతుంది నిజమైన ఫుల్ స్టాప్. అంతవరకు కామాలా పెట్టుకోండి, మొదలెట్టండి. ఇట్స్ నాట్ ఓవర్. ఇంకా జీవితం ఏమీ అయిపోలేదు. ఇంకా మీరు సాధించాల్సింది చాలా ఉంది. బయట చాలామంది ధనవంతులు ఉన్నారు. బయట చాలామంది వాళ్ళ డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకున్నారు. మీరు ఎన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు? మీకు మీరు కోచింగ్ చేసుకోండి. ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యూ విన్. చెప్పండి, ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఐ విన్. మీరు గెలిచినంత వరకు గేమ్ ఇంకా అవ్వలే. ఓకే, అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే వన్ డే ఆర్ డే వన్. నాకు ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు చూపిస్తా. ఎప్పుడు వస్తుంది ఆ రోజు? ఎప్పుడు వస్తుంది? ప్రతిసారి చెప్తా ఉంటాను నాకు ఒక రోజు వస్తుందని. ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ రోజు వచ్చేసింది. బాయ్, స్టార్ట్ చేయండి. వన్ డే ఆర్ డే వన్. టుడే ఇస్ ద డే. ఇప్పటివరకు మీరు ఎన్నో ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండొచ్చు, విజువలైజేషన్స్ చేస్తూ ఉండొచ్చు, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉండొచ్చు, హోప్ నోప్నో చేస్తూ ఉండొచ్చు, చాలా చేస్తూ ఉండొచ్చు. ఏమి రిజల్ట్ రాలేదా? అబ్సల్యూట్లీ ఫైన్, అన్ని మర్చిపో. టుడే ఇస్ ద డే వన్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా ఎన్నాళ్ళు వింటూ కూర్చుంటారా? 2-3 సంవత్సరాల నుంచి మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు, కానీ ఏమి సాధించారు? మీకు మీరు కోచింగ్ చేసుకోండి. ఇప్పటివరకు ఏం అచీవ్మెంట్స్ చేశారు? పేపర్ మీద పెట్టండి. మీరు అనుకునేవి నిజంగా ఫుల్ఫిల్ అయ్యాయా, అవ్వలేదా? మీకు మీరు ఒకసారి కోచింగ్ చేయండి. అవ్వలేదా? అబ్సల్యూట్లీ ఫైన్. అయ్యాయా? కంగ్రాచులేషన్స్, మీకు ఆల్రెడీ యూనివర్స్ మీతో అలైన్ అయ్యింది. సో టుడే ఇస్ ద డే వన్. ఇమ్మీడియట్గా పనిలోకి దిగండి, యాక్షన్స్లోకి పెట్టండి. నేర్చుకునేది మొత్తం కార్యాచరణలో పెట్టండి. యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అన్నీ చేస్తూ ఉన్నారు జనాలు, బట్ ఏమీ లేదు తెలుసా వాళ్ళకి? ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ లేదు. ఎందుకు లేదు? ఎప్పుడైనా కోచింగ్ చేశారా? మ్యారేజ్ అవుతుంది కదా, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు పిల్లలు పుడతారో పుట్టరో అన్న డౌట్ ఎప్పుడైనా మీకు ఉందా? లేదు కదా. అది ఒక ప్రాసెస్ జరుగుద్ది. మరి అక్కడున్న నమ్మకం మీ గోల్స్ దగ్గర, మీ డ్రీమ్స్ దగ్గర, మీ డిజైర్స్ దగ్గర, మీరు ఏదైతే లైఫ్లో సాధిద్దాం అనుకుంటున్నారో అక్కడ ఎందుకు ఉండట్లేదు? అక్కడ ఉన్న క్లారిటీ ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అంటే మీకు మీరు తక్కువ చేసుకుంటా ఉన్నారు. వై? నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ గ్రేట్. ఈ అనంతమైన విశ్వంలో మీకు మీరే ముఖ్యమైన వ్యక్తులు. నమ్మండి, ట్రస్ట్ ద ప్రాసెస్. ఇంతకుముందు చెప్పున్నాను, భూ ఆకర్షణ సిద్ధాంతం ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది రూల్. ఇలా విడిచిపెడితే కిందనే పడుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది సైన్స్. ఇది ఎంత నిజమో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే సత్యం. ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలా. మీరు ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్, విజువలైజేషన్స్ ఎన్ని చేయండి, నమ్మకం లేదా శూన్యం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే రిజల్ట్ రాదు. ఏమి చేయాలి? గుడ్డుగా ఫాలో అవ్వాలి. ఒక్కసారి నమ్మి చూడండి. వైబ్రెంట్ వంశీ మీ అందరికీ మాటిస్తూ ఉన్నాడు,
ఒక్కసారి గుడ్డుగా నమ్మి ఈ సబ్జెక్ట్ని తెలుసుకొని అడుగులు వేస్తూ పోండి, అనుకుని అచీవ్ చేస్తారు. నేను చెప్పట్లేదు, యూనివర్స్ చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, భగవద్గీత చెప్తా ఉంది. గెట్ రెడీ గాయస్, నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఈ అనంతమైన విశ్వాన్ని నమ్మండి, పని చేస్తూ పోండి, సక్సెస్ అయి తీరుతారు. ఐడియా ఈజ్ యూజ్లెస్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. మనకి చాలా ఐడియాస్ ఉంటాయి. మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇమ్మీడియట్గా దూకండి. ఏదో ఎగ్జామ్కి నోటిఫికేషన్ మీరు అప్లై చేసి ఉంటారు, ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్? ఎఫర్మేషన్స్ చేస్తూ, విజువలైజేషన్స్ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐడియా ఉందా? ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ, కంగ్రాచులేషన్స్, మీకు కనీసం ఐడియాస్ అనేవి ఉన్నాయి. దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ డ్రీమర్స్ ఉంటారు. జీవితాంతం డ్రీమ్ చేస్తూనే ఉంటారు, ఇంకా డ్రీమ్గానే ఉంటుంది. బట్ డూయర్స్ ఉంటారు, పని చేస్తూ ఉంటారు, అచీవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చాలా నేర్చుకున్నారు కదా, వీడియోస్ చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా, బట్ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఎగ్జిక్యూషన్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ఎగ్జిక్యూషన్ చేస్తారో ఏదో ఒక రోజు లైఫ్లో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఓకే, అండ్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే మనము దెర్ ఇస్ థింగ్, ఇంట్లో చాలా మనం మాట్లాడుతూ ఉంటాం, నేను అది అచీవ్ చేస్తా, ఇది అచీవ్ చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నేను లైఫ్లో ఆ స్థాయికి వెళ్తా, ఈ స్థాయికి వెళ్తా. ఇవన్నీ కూడా ఫేకే. ఎప్పుడు వరకు? ఫుల్ఫిల్ అవ్వనంత వరకు. వన్స్ ఫుల్ఫిల్ అయితే గనక దట్స్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ మీరు మెన్షన్ చేశారు. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఇంకా ఎంతకాలం ఫేక్గా బతికిస్తారు? చాలామంది అంటారు ఇటు గాల్లో మేడలు కడతారని. వాళ్ళకి తెలియదేమో, గాల్లో మేడలు కట్టడాన్ని ఇమేజినేషన్స్, విజువలైజేషన్స్ అంటారు. మీరు గాల్లో మేడలు కడతా ఉంటే, మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటే, పెద్ద పెద్ద కోరికలు ఉంటే, విశ్వం యొక్క సబ్జెక్ట్ని తెలుసుకోండి, విశ్వంతో మమేకం అవ్వడానికి స్టార్ట్ చేయండి. మాలాంటి వాళ్ళం చాలా సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోవడానికి ఇలా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ని తెలుసుకోండి. యంగ్స్టర్స్కి మెయిన్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మీ పిల్లలకి ఈ వీడియోస్ లింక్ షేర్ చేయండి. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆసమ్. సో సార్, అండ్ ముఖ్యంగా ఈ పాయింట్స్లో చూసుకున్నప్పుడు ఒక మనిషి ఎటువంటి విషయాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుందో వాటిపై మీరు అవగాహన ఇచ్చినట్టు అనిపించింది. ఎస్, ఒక విశ్వం మాట్లాడింది, వైబ్రెంట్ వంశీ గారి ద్వారా మాట్లాడింది అనేది చెప్పడం ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ద మెసెంజర్. సో సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది, వెరీ వాస్ట్ సబ్జెక్ట్. దీన్ని ఒక వీడియోతోనో లేకపోతే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్తోనో ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఒక వర్క్ షాప్ ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా, ఫిజికల్గా వాళ్ళ చేత చేయించడం, మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, అది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. అది ఇంకా ఎక్కువ మేనిఫెస్టేషన్ జరగడానికి, ఒక మంచి బెటర్ లైఫ్ అందరూ చూడడానికి ఒక పాసిబిలిటీని ఇస్తుంది. సో సెకండ్ థింగ్ చూసుకున్నప్పుడు అలాంటి వర్క్ షాప్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని చెప్తారా? ఇంతకు ముందు మనం ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ పవర్, నారీ శక్తి, మహిళా మేలుకో నీకున్న శక్తి తెలుసుకో, ఈ అనంతమైన విశ్వం యొక్క హెల్ప్తో విశ్వశక్తిని నువ్వు సంపాదించుకో, విశ్వంలో ఉన్న అనంతమైన సంపద నువ్వు సంపాదించుకున్న ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఇట్ వాజ్ ఫెనోమినల్ అనమాట, స్పెల్ బౌండింగ్, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ అప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీరు 1 డే ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్, అబ్సల్యూట్లీ ఫైన్, మేము చాలా నేర్చుకున్నాము, మా మేనిఫెస్టేషన్స్ అయ్యాయి, మా స్ట్రక్ అయిన మనీ వచ్చింది, లండన్ నుండి USA నుండి మనకి వీడియోస్ కూడా వచ్చున్నాయి, జాబ్స్ వచ్చున్నాయి, యూనో మంచి కంపెనీస్లో అని చెప్పి. అండ్ దెన్ వాళ్ళు ఇంకేమైనా మీటింగ్స్ చేయండి సార్, వీఆర్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ, నేర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, ప్లీజ్ సబ్జెక్ట్ ఇవ్వండి అని చాలామంది పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో టెక్స్ట్ మెసేజెస్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. విశ్వ చట్టాల సహాయంతో మీ భవిష్యత్తును ప్రారంభించండి అని చెప్పి ఒక బేసిక్ క్లాస్ని డిజైన్ చేయడం. ఇక్కడ ఏ సబ్జెక్ట్ రివ్యూ చేయబోతా ఉన్నానంటే, విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఇంతకుముందు చాలాసార్లు నేను గైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క లాని సింప్లిఫై చేసి క్రిస్టల్ క్లియర్గా మన తెలుగు ప్రజలందరికీ ఇద్దామని లోక కళ్యాణం కొరకు నిర్ణయించుకున్నాం. వాళ్ళ లైఫ్లో ఏమి సాధించాలనుకున్న, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విశ్వ సంపద, స్ట్రాంగ్ డివైన్ పవర్, హై వైబ్రేషన్స్ని కానీ, ధనాకర్షణ కానీ, జనాకర్షణ కానీ, ఏమి అచీవ్ చేద్దాం అనుకున్న అన్నిటికీ టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ని, ఇప్పటివరకు తెలుగులో ఎవరు ఇవ్వని సీక్రెట్స్ని మనం రివ్యూల్ చేయబోతా ఉన్నాం కంప్లీట్గా లోక కళ్యాణం కొరకు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో దట్స్ ద ఎజెండా. ఆ గ్రేట్ మోటోతో మీరు ముందుకెళ్తున్నారు సార్. దానికి తప్పకుండా మన హెల్ప్ అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అండ్ ఈ విషయాలపై మీకు ఎటువంటి అవగాహన కావాలి, డీటెయిల్స్ కావాలన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ చెప్పిన ఆ వర్క్ షాప్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఎన్రోల్ చేసుకోండి వెంటనే, స్లాట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయని తెలిసింది. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.